హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. మనం చేసిన చిన్న ప్రయత్నానికి చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళ హెల్ప్ చేశారు, మనకి వాళ్ళ టైం ఇచ్చారు, వాల్యుబుల్ టైం ఇచ్చారు. చాలా మంది పిల్లలు మన దాంట్లో కొత్తగా యాక్ట్ చేశారు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్లు, అందరు కొత్త వాళ్ళతో చేసిన చిన్న ప్రయత్నాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. తను జ్ఞాని, రైటర్ అండ్ డైరెక్టర్. ఫస్ట్ ప్రాజెక్ట్ డైరెక్ట్ ఫస్ట్ టైం చేశాడు. హాయ్ అండి, నా పేరు జ్ఞానేశ్వర్ దేవరపాగా. ఈ గప్చుప్ అనే వెబ్ సిరీస్ నేను డైరెక్ట్ చేశాను. ఈ వెబ్ సిరీస్ మీరు ఎందుకు చూడాలనంటే, మీరు ఒక ప్యూర్ కామెడీని, అంటే ఒక సిచ్యువేషనల్ కామెడీ, ఫన్నీ క్యారెక్టర్స్ని తీసుకెళ్ళి ఒక సిచ్యువేషన్లో వేస్తే, వాళ్ళని తీసుకెళ్ళి ఒక క్రైసిస్లో వేస్తే వాళ్ళు దాని నుండి ఎలా బయటకు వస్తారు, అక్కడ వాళ్ళు బయటకు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడతారు అనేది ఒక ఫన్నీ వేలో మాకు వీలైనంత ఫన్నీగా చెప్పడానికి ట్రై చేసినాం. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. మంచి కామెడీ, ప్యూర్ కామెడీ. మనము అంటే మనం వేరే వాటితో పోల్చకూడదు, కానీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కాదు, కానీ మీరు ఒక మంచి కామెడీని చూడబోతున్నాము. ఒక మంచి ఫ్యామిలీ, లేకపోతే మన ఇంటి దగ్గర మన పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, అట్లా ఒక రియల్ ఇన్సిడెంట్స్ తోటి, లేదంటే రియల్ సిచ్యువేషన్స్ తోటి అట్లాంటివి తీసుకొని ఒక ఫన్నీ వేలో, కామిక్ వేలో చెప్పడానికి ట్రై చేసినాం. తను ఆరిఫ్ మన ఎడిటరు. బాగా కత్తరించినాం. పెళ్లి కాబోతుంది, బాగా ఆశీర్వదించండి. సో పెళ్ళైనాక మన కత్తెరలు ఇంకా ఫాస్ట్ గా బాగా కత్తరియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరికీ నమస్తే, నా పేరు ఆరిఫ్ అండ్ ఈ ప్రాజెక్ట్ కి నేను ఎడిటర్ గా వర్క్ చేశాను. గప్చుప్ వెబ్ సిరీస్ నాకు చాలా స్పెషల్, బికాజ్ చాలా మంది అమృతం తెలుగు సీరియల్ చూసే ఉంటారు. సో సేమ్ అలాంటి కాన్సెప్ట్ తో, ప్యూర్ కామెడీ బ్యాక్డ్రాప్ తో మేము వస్తున్నాము, అండ్ మీరు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. సో ఇతను రవి మన మ్యూజిక్ డైరెక్టరు. మన మ్యూజిక్ అన్ని కంపోజ్ చేసిండు అండ్ సాంగ్స్ సూపర్గా కంపోజ్ చేసిండు. అండ్ కొత్త డైరెక్టర్ కానీ గొప్ప డైరెక్టర్ మాత్రం డెఫినెట్గా అవుతాడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రవి. ఆల్ ది బెస్ట్. అండ్ ఎంత పెద్దోడు అయినా సరే కలగురగంపని మాత్రం మర్చిపోకు, ఎందుకంటే నీతో చాలా పని ఉంది. అప్పుడు డైట్ లేవని మాత్రం ఖచ్చితంగా చెప్పకు రవి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇంత మంచి వెబ్ సిరీస్లో నన్ను ఒక పార్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను డెఫినెట్గా కలగురగంపని మర్చిపోయే ప్రసక్తే లేదు. కంగ్రాట్స్ టు ది హోల్ టీమ్. నేను నా స్టూడియో దాటగానే నాకు ఎవ్రీడే మన స్టోర్ కనిపిస్తుంది. సో నా లైఫ్ లాంగ్ అది ఇక్కడ ఉండిపోతుంది. డిఓపి కార్తీక్ ఎట్లా అంటే నేను ఆడుకుంటాను అనమాట. సో అంటే ప్యాషనేట్, పిచ్చి అంటారు కదా, అది పిచ్చికి పరాకాష్ట అనమాట. సో ఆ పిచ్చి ఇంకా బాగా ముదరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో అవకాశాలు అట్లనే రావాలని కోరుకుంటున్నా. ఈ ప్యాషన్ ఏదైతే ఉందో ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. తను శివశంకర్, రైటర్కు రైట్ హ్యాండ్, రైటర్ కూడా. ఓకే, ఇద్దరు దోస్తులు కలిసి కథలు రాసుకుంటున్నారు అనమాట. వాళ్ళు చెప్పుకున్న కథలన్నీ ఇట్లా వచ్చినాయి ముందరికి. సాయి కధీరా. సో మంచి అది ఆలోచిస్తలేను నేను, అంటే మంచి క్యారెక్టర్ చేసింది ఇందులో. సో థ్యాంక్ యూ సో మచ్ మా ప్రాజెక్ట్లో భాగమైనందుకు, అండ్ మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కలగురగంప. నమస్తే, దిస్ ఇస్ సాయి కధీరా. గప్చుప్ ఇన్ని రోజుల నుంచి గప్చుప్ అని ఒక మంచి జనాలకి దాకా చాలా మంచిగా రీచ్ అయింది. అసలు ఈ గప్చుప్ అనేది ఒక 10 ఎపిసోడ్ వెబ్ సిరీస్. ఇది మన శ్రీదేవి మేడం అండ్ కళ్యాణ్ సార్ ప్రొడ్యూస్ చేశారు, జ్ఞానేశ్వర్ డైరెక్ట్ చేసినారు. అండ్ ఈ గప్చుప్ అనే వెబ్ సిరీస్ చాలా ఫన్నీగా, అందరూ ఇంటిల్లి పాది కూర్చొని నవ్వుకునే ఒక మంచి వెబ్ సిరీస్. ఇది మన కలగురిగంప. మీరు ఈ గప్చుప్ని 10 ఎపిసోడ్స్ చూడొచ్చు. ఇది మనకి త్వరలో రిలీజ్ కాబోతుంది. సో డెఫినెట్లీ మీరు మిస్ అవ్వకుండా ఈ గప్చుప్ అనే వెబ్ సిరీస్ని చూడండి. ఇందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను, చాలా ఫన్నీగా ఉంటుంది. గణపతి అనే క్యారెక్టర్ చేశాను, చాలా ఫన్నీగా, అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎపిక్ క్యారెక్టరైజేషన్ ఉంది. సో డెఫినెట్లీ మీరందరూ ఆ గప్చుప్ అనే వెబ్ సిరీస్ని చూస్తారని, అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కలగురిగంప ప్రొడక్షన్స్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ మీ అందరికీ ఈ గప్చుప్ అనే వెబ్ సిరీస్ నచ్చుతుంది. మా సీను, మా కోతి, అండ్ మన చిన్న ఫస్ట్ టైం తీసిన మన షార్ట్ ఫిల్మ్ లో కూడా యాక్ట్ చేసిండు. నాది కూడా ఫస్ట్ టైం, అది ఫస్ట్. సో ఇది సెకండ్. మన ప్రొడక్షన్సే కాబట్టి గర్వంగా చెప్పుకునే
ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్ అనమాట. నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను కలగురగంప నుంచి వచ్చి. సో చాలా బాగా చేస్తాడు, చాలా అంటే ఏమంటారు సపోర్టివ్గా ఉంటాడు, ఎలాంటి సిచ్యుయేషన్కైనా మౌల్డ్ అయిపోతాడు అనమాట. సో ఎక్కడ అవకాశాలు ఉన్నా మా పిల్లగానికి ఈ డబ్బజరా అమ్మాయి చెప్పింది. హాయ్ అండి, నేను మీ కలగురగంప శ్రీను. సో చాలా ప్రౌడ్గా ఉంది కలగురగంప శ్రీను అని చెప్పుకోవడానికి. ఎందుకంటే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఫ్రెండ్ రోల్ చేసింది కలగురగంపలోనే. నా అదృష్టం కొద్దీ లేట్ అయినా కొన్ని మిస్ అయినా మళ్ళీ నాకు ఇదే ప్రాజెక్ట్లో నాకు అవకాశం దొరికింది. మీకు మాత్రం 100% నచ్చుతుంది గప్చుప్. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా డిజైన్ చేసింది మన జ్ఞానేశ్వర్ అన్న, శంకర్ అన్న. క్రేజీ రైటింగ్, క్రేజీ ఒక్కొక్క క్యారెక్టర్ మీకు మస్తు ఎంజాయ్ చేస్తారు. మంచి కామెడీ, నాది కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గప్చుప్ 26th అక్టోబర్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది మన కలగురగంప ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎట్లయినా నచ్చుతుంది మీకు, 100% నచ్చుతుంది. మన లోకేష్ అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ యాక్టర్. సో మీరు ఎంగేజ్ చేసుకుంటే 2 పనికి వస్తారు మీకు కూడా. హాయ్ అండి, చాలా హ్యాపీగా ఉన్నాను. షూట్ అయితే రాసుకున్నట్టు చేసాము, చాలా బాగా వచ్చింది. ఈ మంత్ 26th రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్, మొత్తం 10 ఎపిసోడ్స్. ప్యూర్ కామెడీ, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేయండి. రావురి రామకృష్ణ కొత్తగా చేసినావు కదా? అవును, అంతకుముందు చేసావా? అంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేశాను. ఒక్క ప్రాజెక్ట్ చేశాడు, బట్ మనతోనే మొదలు పెట్టిండని మనం అనుకుందాము, అట్లనే బ్లెస్ చేద్దాం. ఓకేనా? హాయ్, దిస్ ఇస్ రావురి. ఈ ప్రాజెక్ట్ చేయడం అన్నట్లు కొత్త విన్నప్పుడే తెలుసు ఇది హిట్ అని. ఎందుకంటే స్టోరీ అంత గొప్పగా ఉంటుంది, డైరెక్టర్ చాలా క్రియేటివ్, మా ఆర్టిస్టులు ఇంకా క్రియేటివ్. సో ఆబ్వియస్లీ ఇది చాలా హిట్ కాబట్టి దీని గురించి సపరేట్ చెప్పేది ఏం లేదు. కౌశిక్ సో మన కెమెరామన్ అనమాట. సెకండ్ కెమెరా పోయి ఫస్ట్ కెమెరా హ్యాండిల్ చేయమని అంటే మన టీవీ పడతాం. బట్ ఎనీవే, అంటే ఇష్టంతోనే ఒక ఫీల్డ్లోకి రావడం వేరు, డే టు డే దాన్ని నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పకపోయినా ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఎక్కడ కెమెరా పెడదామా, ఏ యాంగిల్లో తీద్దాం అనేది బాగా ఎవ్రీడే అంటే లర్నింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఆపకుండా చేస్తాడు మా కౌశిక్. సో ఆల్ ది బెస్ట్, ఇంకా బాగా సినిమాల్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 26th కలగురగంప ప్రొడక్షన్స్ అనే ఛానల్లో గప్చుప్ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఒకటి ఆఫర్ ఉంది, ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంటను ఫ్రీగా కొట్టొచ్చు అనమాట. మీరు గంట కొట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ డింగ్ అని వచ్చేస్తాయి మనవి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నవ్వుల్ని నాకు వదిలేయండి, ఆ నవ్వులని పదిలంగా చేసి 1కి 10 10కి 1000 రెట్లు చేసి ఇచ్చే బాధ్యత మాది. సో డోంట్ మిస్, సబ్స్క్రైబ్ కలగురగంప. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. గంట కొట్టుర్రి, చూడుర్రి, ఎంజాయ్ అయ్యి, పండుగ మొత్తం ఎంజాయ్ అయ్యి, ఇయర్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది మా వెబ్ సిరీస్. వీక్లీ నమ్ముకొని చచ్చిపోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కలగురగంప ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ అన్నకి, శ్రీదేవి మేడంకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలా ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మరింత మందిని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం, మరింత ఇష్టంగా సరదాగా మీ ముందుకు వచ్చే అవకాశం మాకు కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. 26వ తారీఖు మనం అందరం కూడా కలగురగంపలో బాగా ఒక్కటేసారి కలుద్దాము. సింగిల్ స్ట్రోక్లో వ్యూస్ స్టార్ట్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోవాలా అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా అరే ఇదేందో అందరూ నొక్కి ఒక్కడి నుంచి చూస్తున్నారు ఒకేసారి అనేసి రికమెండేషన్స్ బాగా పోతాయని కోరుకుంటున్నాను. సో ఇదనమాట విషయం. ఏమైనా చెప్తావా మా వాళ్ళకి? చాలా సిన్సియర్గా ప్రయత్నం చేశారు మా టీం, మనసు పెట్టి బుర్ర పెట్టి శ్రద్ధగా చేశారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. సో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదోలే అనుకోకుండా ప్రతి పిల్లలు కూడా ప్రతి టీం కూడా చాలా అంటే కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకున్నారు, చాలా కష్టపడి చేశారు, ఇష్టంగా కష్టపడి చేశారు. అది కామెడీ జానర్ అనగానే చిల్లర కామెడీ ఏదో కితకితలు పెట్టేట్టు ప్రాసలు పెట్టి అలా చీపుగా కాకుండా చాలా డీప్ థాట్ తోటి ఫిలాసాఫికల్ థాట్లోనే చిన్న కామిక్ని హాస్యాన్ని వెలువరిస్తూ అద్భుతంగా రాశారు, దాన్ని తగ్గట్టు తీశారు. సో ఒకటి ఖాయంగా చెప్పొచ్చు ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన హెల్దీ కామెడీ. ఇందులో మీరు ఇంటిల్లి పాది కూర్చొని చిన్న పెద్ద తేడా లేకుండా సంపూర్ణంగా సంతోషంగా ఆనందంగా చూస్తూ ఎంజాయ్ చేసే తీసాము. సో
ఈ మీ ఆదరణ బాగా లభిస్తే ఇలాంటి మరిన్ని చేస్తాం, అది మాత్రం పక్కా. థ్యాంక్స్.